విడుదలైనప్పటి నుంచి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. ఫస్ట్ ఇయర్ 900 మార్కులకు పైగా వచ్చిన విద్యార్థులు రెండో ఏడాది ఫెయిల్ అయ్యారు. అన్ని సబ్జెక్టుల్లో 90% మార్కులు సాధించిన విద్యార్థులు కొందరికి ఓ పేపర్లో 20 మార్కులు వచ్చాయి. ఇలా 1-2 కాదు, విద్యార్థిదో సమస్య. ఇంటర్ బోర్డు తప్పిదాల వల్లే ఇదంతా జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారంటూ ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ధర్నా చేశారు. అభినవ్ రెడ్డి అనే విద్యార్థికి ఫస్ట్ ఇయర్ 2 మ్యాథ్స్ పేపర్లలోనూ 75కి 75 మార్కులు వచ్చాయి. ఫిజిక్స్ లో 60కి 57, కెమిస్ట్రీలో 60కి 60 వచ్చాయి. సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఏలో కూడా అతనికి 75కి 75 మార్కులు వచ్చాయి. ఇంటర్లో మొత్తం మీద 906 మార్కులు వచ్చాయి. కానీ మ్యాథ్స్ బిలో కేవలం 15 మార్కులే వేశారు. దాంతో ఆ విద్యార్థి ఫెయిల్ అయ్యాడు. ఓ విద్యార్థి ఫస్ట్ ఇయర్ లో అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడు. ఇప్పుడు సెకండ్ ఇయర్ లోనూ అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాడు. కానీ ఇటీవల ప్రకటించిన ఫలితాల మెమోలో మాత్రం ఫస్ట్ ఇయర్ లో 3 సబ్జెక్టులు ఫెయిల్ అయినట్లు ఉందని విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఫస్ట్ ఇయర్ అన్ని పాస్ అయినా ఇలా రాయడం ఏంటని ప్రశ్నించారు. విద్యార్థుల మెమోల్లో మార్కులకు బదులు ఏపీ, ఏఎఫ్ అని ముద్రించారు. ఫస్ట్ ఇయర్ లో 214 మందికి ఏపీ అని పడగా వారిలో ఇంగ్లీష్లో 68 మంది, సంస్కృతంలో 76 మంది ఉన్నారు. ఇక సెకండ్ ఇయర్ లో 318 మందికి ఏపీ అని పడగా వీరిలో ఇంగ్లీష్లో 100 మంది, సంస్కృతంలో 93 మంది ఉన్నారు. ఏఎఫ్ అంటే యాబ్సెంట్ ఫెయిల్ అని బోర్డు అధికారులు అర్థం చెప్పారు. కానీ ఏపీ అంటే ఏంటో మాత్రం చెప్పలేకపోయారు. మరికొంతమంది విద్యార్థులకు ఈపీ అని పడింది. దీనికి అర్థం ఏంటో ఎవరికీ తెలియదు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో 1000కి 900 మార్కులకు పైగా వచ్చిన టాపర్లు కూడా ఫెయిల్ అయ్యారు. కొంతమందికి అయితే ఏకంగా ఒక సబ్జెక్ట్ మార్కులే గాయం. మార్కుల బదులు ఏపీ, ఏఎఫ్, ఈపీ వంటి అర్థం లేని సంకేతాలు వచ్చిన విద్యార్థులు వందల్లోనే ఉన్నారు. ఫలితంగా ఇంటర్ ఫలితాలు విద్యార్థుల గుండెల్లో టెర్రర్ సృష్టిస్తున్నాయి.
తప్పుల తడక ఫలితాలకు సామాన్య విద్యార్థి నుంచి టాపర్ వరకు అంతా బాధితులుగా మారారు. దీంతో వందల సంఖ్యలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు గడిచిన 2 రోజులు ఇంటర్ బోర్డు ముందు ధర్నా చేశారు. పోలీసులను మోహరించడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉదయం నుంచి సాయంత్రం వరకు బోర్డు వద్దే పడిగాపులు కాశారు. ఇక బోర్డుకు కూడా ఇప్పటికే వందల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. శనివారం ఒక్కరోజే హెల్ప్ లైన్ సెంటర్కు సుమారు 400 ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. ఇంటర్లో 900కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు కూడా పలు సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు సాధించి ఫెయిల్ కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విద్యార్థులంతా ఇప్పటికే ఆయా కాలేజీలు జాతీయ స్థాయి పరీక్షల్లో సత్తా చాటారు. తీరా ఫలితాల్లో ఫెయిల్ కావడంతో వారు తీవ్ర ఆందోళనకు గురైనట్లు లెక్చరర్లు తెలిపారు. ఇక ఓ విద్యార్థికి ఇంటర్ మొత్తం మీద 921 మార్కులొచ్చాయి. అతను సెకండ్ ఇయర్ బాటనీ జువాలజీలో 60కి 60 మార్కులు సాధించాడు. కానీ ఫిజిక్స్ లో మాత్రం ఆ విద్యార్థికి 14 మార్కులే వేశారు. జియోగ్రఫీ విద్యార్థులు సుమారు 500 మంది వరకు ఉన్నారు. వీరెవరికీ కూడా వారి వారి మెమోల్లో జియోగ్రఫీ మార్కులు ముద్రించలేదు. ఓ ప్రముఖ కాలేజ్లో 272 మంది జియోగ్రఫీ విద్యార్థులుంటే వారెవరికీ ప్రాక్టికల్ మార్కులు వేయలేదని ఆ కాలేజ్ ప్రిన్సిపల్ చెప్పారు. ఇంటర్ ఫలితాల్లో భారీ సంఖ్యలో తప్పిదాలు జరిగాయని ఓ ప్రభుత్వ కాలేజ్లో సీనియర్ లెక్చరర్ స్వయంగా చెప్పారు. తమ ప్రభుత్వ కాలేజ్లోని విద్యార్థులు కూడా బలయ్యారన్నారు. గత ఏడాది ఓ గ్రూప్లో కేవలం 3 మాత్రమే ఫెయిల్ అయితే ఈ ఏడాది సాంకేతిక సమస్యల వల్ల ఏకంగా 50 మందిలో 40 మంది ఫెయిల్ అయ్యారని తెలిపారు. ఇక దివ్యాంగుల ఫలితాలను విడుదల చేయలేదని మరో లెక్చరర్ తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాలపై అధికారులు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. రోజుకో మాట మాట్లాడుతున్నారు. శుక్రవారం బోర్డు కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు. బోర్డు ఫలితాల్లో తప్పిదాలు జరిగినట్లు ఒప్పుకున్నారు. ఆ ఫలితాలు సరిచేస్తామని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని కోరారు. అదే కార్యదర్శి శనివారం మరో ప్రకటన విడుదల చేశారు. అసలు ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు జరగలేదని, వస్తున్న వార్తలన్నీ అబద్దమని పేర్కొన్నారు. శనివారం బోర్డు ముందు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ధర్నా చేయడంతో బోర్డు కార్యదర్శి వచ్చి వివరణ ఇచ్చారు. ఫలితాల్లో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని, విద్యార్థులు ఆందోళన చెందొద్దని తెలిపారు. అనుమానాలు ఉన్న విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆయన ప్రకటనపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తప్పు ఎక్కడ జరిగిందో చెప్పకుండా అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హాల్ టికెట్లను తప్పుల తడకగా జారీ చేసిన అధికారులు ఇప్పుడు ఫలితాల్లోనూ అన్యాయం చేశారని విద్యార్థులు వారి తల్లిదండ్రులు శనివారం పెద్ద ఎత్తున నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తక్కువ మార్కులు వేశారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అన్ని సబ్జెక్టుల్లో 80% పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీలో మాత్రం 8 మార్కులు కూడా దాటకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 16 మంది ఇంటర్ ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకున్నారని, ఇందుకు బోర్డు అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తొలుత వారు కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ బయటకొచ్చి తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేయగా రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యదర్శిని సస్పెండ్ చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు.